క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులందరికీ క్రీస్తునామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్కి వీక్షిస్తున్నట్లయితే కనుక తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ని ఏదైతే ఉందో మీరు ఆత్మీయంగా బలపడడానికి ఏదైతే సంగతులు ఉన్నాయో అవన్నింటినీ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ పిల్లలైన వాడితో తండ్రి నీ మనసులోని సంగతులను గురించి జ్ఞానించుండగా తండ్రి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించడానికి కావాల్సినటువంటి ఆత్మ జ్ఞానమును నాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా నాన్న ఒక సాధనంగా మీరు వాడుకోమని నీ పిల్లలతో మీరే మాట్లాడమని వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి చెప్పండి మాటలు వారిలో 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలింప చేయమని వేడుకొంచున్నాం తండ్రి. వారందరూ విశ్వాసంతో అడుగులు వేస్తూ ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జీవితాన్ని ముగించుకొని నీ దగ్గరికి చేరే ధన్యతను అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన పాత్రని చేర్చుకోమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు ద్వారా వందనాలు తెలియజేసుకున్నాం. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైనటువంటి క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మనిషి జీవితంలో ఎన్నో సంగతులను గ్రహించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చేశాడు. ఒక మనిషి కంప్లీట్ గా తన జీవితం పూర్ణమైనదా పరిపూర్ణమైనదా అని ఆలోచించగలిగితే మొత్తం అతను బ్రతికిన బ్రతుకును అంతటిని కూడా ఒక సారాంశ రూపంలో చెప్పచ్చు. అంటే మనిషి చేసినటువంటి 60-70 సంవత్సరాల జీవిత కాలంలో అతని యొక్క జీవితం పూర్ణంగా ఉందా, లేదంటే అస్పష్టంగా ఉందా, లేదంటే అతని యొక్క బ్రతుకు ద్వారా నేర్చుకోవాల్సిన సంగతులు ఏమన్నా ఉన్నాయా అని మనం తరచు చూస్తే మనకు అర్థమవుతుంది నిజంగా ఒక వ్యక్తి భూమి మీద దేవుడి కోసం బ్రతికాడా బ్రతకలేదని చెప్పేసి. వాళ్ళ క్రియలు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాయి వాళ్ళు ఎలాంటి వారు అని చెప్పేసి. అయితే ప్రియమైన వాళ్ళ నేను చెప్పాలనుకున్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే కనుక, దేవుడు సమస్తాన్ని ఇచ్చే దేవుడు. మేలు కొరకే ఏది అడిగినా ఇవ్వడానికి, అంటే ఒక సమాజానికి కానీ తనకు కానీ వ్యక్తిగతంగా మేలు జరుగుతుంది అనుకుంటే కనుక దేవుడు కంపల్సరీ దాన్ని ఇవ్వడానికి వెనకడ చేయడు. అలాగే సొలొమోను గారికి మనకు తెలుసు, సొలొమోను గారు దేవుడు ఏం కావాలని వరం అడగమని అంటే కనుక అతను అడిగింది ఏంటంటే జ్ఞానము కావాలని చెప్పేసి అడిగాడు. అయితే చాలా మంది దేవుడిని అడుగుతూ ఉంటారు, మంచి వాటినే చాలా మంది కొంతమంది అడుగుతుంటారు. అది పొందుకున్న తర్వాత ఆ మేలు పట్టించి దేవుడు జరిగించిన మేలు పట్టించి నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన తర్వాత నిజంగా దాన్ని ఇచ్చినటువంటి దేవుడిని మయంపరిచే వారికి ఉన్నామా లేదన్న విషయాన్ని ఒకసారి ఆలోచించాలి ప్రేమ వల్ల. చాలా మంది కింద స్థితిలో ఉన్నప్పుడు చాలా నమ్మకంగా దేవుడి కోసం ఉన్నారు, చాలా యథార్థంగా ఉన్నారు, చాలా నీతిని జరిగించారు, వారు ఉన్నటువంటి పూర్వపు స్థితి. అయితే దేవుడు వారిని హెచ్చించిన తర్వాత వారు ఆ ఉన్నత స్థితిని పోగొట్టుకున్నారు. అలాంటి దాంట్లో మనం సొలొమోను గురించి కూడా చెప్పచ్చు. ఏం కావాలని అడిగితే జ్ఞానాన్ని అడిగాడు, జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. భూరాజులందరికంటే కూడా ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకొని అనేకమైన సంగతులు, సామెతలు, కీర్తనలు, అలాగే ప్రతి శాస్త్రం గురించి విపులంగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు సొలొమోను. అయితే అతని జీవితంలో ఒక అపరిపూర్ణమైనది ఒకటి ఉంది, అదేంటంటే బహుభార్యతత్వం. ఇతను ఏం చేశాడంటే భార్యలు చెప్పిన దాని ప్రకారమే వెళ్ళిపోయాడు తప్ప అసలు తాను నిలబెట్టినటువంటి దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞలను బొత్తిగా పక్కన పెట్టేశాడు. చివరి కాలంలో సొలొమోను గారు చేసిన తప్పు ఏదన్నా ఉందంటే అది. అయితే సొలొమోను చేసిన తర్వాత అతని తర్వాత వచ్చినటువంటి రాజే రెహబాము. రెహబాము కూడా సొలొమోను లాగా జ్ఞానవంతుడు ఏమి కాదు. అయితే ఇతను ఏం చేశాడనంటే మనకు అందరికీ తెలిసిందే, ఇతని దగ్గరికి ఇశ్రాయేలీయులు ఎందుకంటే ఈ సొలొమోను గారు తన భార్యలని లేదంటే కనుక అతను చేసినటువంటి పనులన్నిటి పట్టించి అనేకమైన పన్నులు విధించేశాడు ఇశ్రాయేల్ మీద. ఈ పన్ను భారాన్ని తట్టుకోలేక రెహబాము రాజు అయిన తర్వాత అందరూ ఇశ్రాయేల్ జనాంగాలు అందరూ వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు మీ తండ్రి వేసినటువంటి పన్నును మా దగ్గర నుంచి తీసివేసాయి అన్నప్పుడు
ఇతను 3 రోజులు గడువు అడుగుతాడు. 3 రోజుల తర్వాత ఈ 3 రోజులు ఏం చేస్తారని అంటే వాళ్ళు ఈ 3 రోజుల్లోని రెహబాము ఏం చేస్తారంటే పెద్దలను అడుగుతుంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలనే ఫాలో అవుతాడు తప్ప పెద్దలు చెప్పినటువంటి మాటలు ఫాలో అవడం. దానివల్ల రాజ్యం 2గా చీలిపోయింది. రాజ్యం అనేది 2గా చీలిపోయింది. ఇశ్రాయేలు రాజ్యంగా ఒకటి, యోధా రాజ్యంగా ఒకటి, రాజ్యం 2గా చీలిపోయింది. యోధా రాజ్యానికి రెహబాము రాజుగా ఉంటే ఈ ఇశ్రాయేలు రాజ్యానికి ఒక రాజుని దేవుడు నియమించాడు. ఆ రాజే యెరోబాము. ఈ రాజే యెరోబాము. ఈ యెరోబాము ఎలాంటి వాడనంటే తనకు హృదయం అంటే అతన్ని ఇశ్రాయేలు రాజ్యం మీద నిలబెట్టింది ఎవరంటే ప్రభువే. దేవుడే యెరోబాముని నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత ఇతనికి ఒక కుయుక్తి వచ్చింది ప్రేమనాలన. నిలబెట్టినటువంటి యెరోబాముకి హృదయంలో ఒక దుష్ట ఆలోచన పుట్టింది. ఏంటి ఆ ఆలోచన ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం నుంచి మనం చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి సంగతులు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ఎందుకనంటే వీళ్ళ జీవితాలను చూస్తే వీళ్ళు ఎక్కడ తప్పు చేశారు, మనము అదే తప్పుని చేస్తున్నామేమో గ్రహించడానికి ఒక సంగతులు ప్రియమైన వాళ్ళ. ఒక చెడు చేసినటువంటి వ్యక్తిని, ఒక మంచి చేసినటువంటి వ్యక్తిని చూపిస్తాను మీకు. వాళ్ళు నడిచిన నడవడిక, వాళ్ళ యొక్క ఆలోచన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి. మనం కూడా ఒక్కోసారి ఎలాంటి ఆలోచనలు వస్తాయి ప్రియమైన వాళ్ళ. ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయంటే మనము కూడా ఈ దుష్ట నడవడికను బట్టించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కోసారి మన చిత్తాన్ని జరిగించడానికి దేవుని చిత్తాన్ని కూడా పక్కన పెడతా ఉంటాం. అయితే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి కట్టలు కానీ, దేవుడు వారికి ఇచ్చినటువంటి విధి విధానాలు కానీ చాలా గొప్పవి. వారిని సమాజంలో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి దేవుని యొక్క ప్రజెంట్ ఇలా ఉండాలని చెప్పి ఒక ఎగ్జాంపులరీగా చూపించడానికి ఎన్నుకున్నటువంటి జనాంగమే ఈ ఇశ్రాయేల్ జనాంగం. అయితే వారిని పాలిస్తున్నటువంటి రాజు అప్పటి వరకు న్యాయాధిపతుల ద్వారా దేవుడు పాలించేవాడు. అయితే అందరికి రాజ్యాలకి రాజు ఉన్నట్టుగా మాకు కూడా ఒక రాజు ఉండాలని కోరుకుంటే ఫస్ట్ సౌలుని ఇచ్చాడు, తర్వాత దావీదును, తర్వాత సొలొమోను తర్వాత రెహబాము. ఈ రెహబాములో చేసినటువంటి నిర్ణయాన్ని బట్టి రాజ్యం 2గా చీలిపోవడము, 2గా చీలిపోయినటువంటి రాజ్యానికి యోధా రాజ్యానికేమో రెహబాముని, ఇశ్రాయేలు రాజ్యానికి యెరోబాముని దేవుడు రాజులుగా నియమించాడు. అయితే ఈ రాజులు జరిగించినటువంటి క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళ. మొదటి రాజులు 12వ అధ్యాయము 17 నుంచి చూసుకున్నట్లయితే రాజ్యం 2గా విడిపోయిన సందర్భాలు మనకు కనబడుతుంటాయి. అయితే ఈ యెరోబాముని దేవుడు నియమించిన తర్వాత అతను చేసినటువంటి క్రియ ఎలాంటిదో, అతని ఆలోచన ఎలా ఉందో ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళ. 25వ వచనం. ఈ యెరోబాము ఈ రాజ్యానికి, ఇశ్రాయేల్ రాజ్యాంగానికి రాజుగా ఉన్నాడు. ఆయన షెకెము అనే పట్టణంలో కాపురం ఉండి అక్కడ ఉంటున్నమాట. ఇతనికి వచ్చినటువంటి ఆలోచన చూడండి. జనులకి ఏంటంటే ఇశ్రాయేల్ జనాంగానికి అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా సరే వాళ్ళందరూ వెళ్ళి యెహోవా మందిరంలో ప్రత్యక్షం అవ్వాలనే ఒక కట్టడ ఉంది. అయితే ఇలాగా వీళ్ళు ఈ కట్టడను బట్టించి యెరూషలేముకు వెళ్తా ఉంటే కనుక వీళ్ళు నా మీద తిరగబడి నన్ను చంపి నన్ను రాజుగా వద్దంటారేమో ఆలోచన కలిగి ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. అదే చూద్దాం. 26 నేను చదువుతానమ్మా, అందరూ వినండి. ఈ జనులు యెరూషలేము నందున యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయం యోధా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధా రాజైన రెహబాము వద్దకు మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారు అవుతుందని ఇలా అనుకున్నాడంటండి. వీళ్ళందరూ కూడా వెళ్తా ఉంటే కనుక మళ్ళీ వీళ్ళందరూ నన్ను విడిచిపెట్టి మళ్ళీ యోధా రాజైన రెహబాము దగ్గరికి వెళ్ళిపోతారన్న ఆలోచన కలిగి ఇతనికి ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన ఏంటంటే యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేముకు పోవడం మీకు బహు కష్టము. ఇదిగో అంత దూరం యెరూషలేము వరకు ఎందుకు వెళ్తారు? అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఇదిగో నేను ఇక్కడ ఒక 2 దూడలని ప్రతిష్ఠిస్తున్నాను, ఆ 2 దూడలకి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి, ఇశ్రాయేలీయులారా ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇవే అని చెప్పి, ఏంటంటే ఇశ్రాయేలు అంటే ఐగుప్తు నుంచి రప్పించింది ఈ దూడ అని చెప్పేసి, ఇదిగో ఈ దూడకి పూజలు చేయండి అని చెప్పేసి జనాలందరినీ, ఎందుకు అంత దూరం వెళ్తారు? యెరూషలేములో ఏముంది అక్కడ?
ఆ మందిరం వరకు వెళ్ళి ఏం చేయాలి? అక్కడికి వెళ్ళినా బలి అర్పించాలి, అక్కడికి వెళ్ళినా సన్నిధిలో ప్రార్థన చేయాలి. అదేదో అంత దూరం ఎందుకు వెళ్దాం? ఇదిగో మీకు ఇక్కడ ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచేదను. 2 దూడలు చేయించాడంటే, ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచాడంటండి. కాబట్టి ఈ రెండింటిలో ఒకదానికి జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైన. జనులందరూ రాజు ఏం చెప్పాడో ఇంకా అది చేయడం మొదలెట్టారు. యెరూషలేముకి వెళ్ళడం మానేశారు. అంటే పూర్తిగా ఈ యెరొబాము ఏం చేశాడంటే యోధా వారిని శత్రులుగా చేయడం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళారా, తోటి సహోదరులే, ఒక ఉదరం నుంచి వచ్చిన వారే, ఒక యాకోబు అనే దగ్గర నుంచి వచ్చిన వారే, అన్నదమ్ములే వీళ్ళందరూ కూడా. పాలు తేళ్లు ప్రవహించి దేశానికి, వాగ్దాన దేశానికి అందరూ ఒక్కసారి వచ్చిన వారే. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పుట్టించడానికి యెరొబాము కారణమయ్యాడు. అసలు దేవుడు దీన్నైతే అసహించుకున్నాడు. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ప్రప్రదమైనటువంటి ఆజ్ఞ అయినటువంటి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్న ఆజ్ఞను బుద్ధిగా పక్కన పెట్టేశాడు. ఇంకేంటన్నాడు? ఏ రూపంలో చేసుకోవద్దన్నాడు. భూమి మీద ఉన్న వాటి గురించి కానీ, లేదంటే ఆకాశంలో కనిపించే కానీ, నీళ్ల కింద ఉన్న దేని రూపమైన చేసుకోవద్దంటే ఇతను దూడ చేసుకొచ్చాడు. అసలు దేవుడి యొక్క మహిమను ఒక చతుష్పాద జంతువు కింద మార్చేసినటువంటి ఘనత యెరొబాము. దీన్ని గుడ్డిగా ఫాలో అయిపోయింది ఇశ్రాయేలు జనాంగం. ఇంకా అక్కడితో ఆగలేదు ప్రియమైన వాళ్ళరే. ఇతను ఇక్కడ గోపురాలు కట్టించి మందిరాలు కట్టించిన తర్వాత అక్కడితో ఆగలేదు, ఇంకా మరొకటి చేశాడు ప్రియమైన వాళ్ళరా. ఇతను ఒక కొత్త సిస్టమ్ ను ప్రవేశపెట్టాడు. ఇశ్రాయేలు యోధులు యెరూషలేములో ఎలాంటి పండుగలు చేస్తారో దానికి డూప్లికేట్ పండుగలు ఈ ఇశ్రాయేల్ రాజ్యంలో మొదలెట్టాడు. కొత్త యాజకుల్ని, కొత్త పద్ధతుల్ని, కొత్త సిస్టాన్ని తీసుకొచ్చేసి మొత్తానికి యెరొబాము ఇశ్రాయేల్ అందరూ కూడా తన దేవుణ్ణి చేరుకోకుండా చేయడానికి కారణమయ్యాడు ప్రియమైన వాళ్ళారా. ఇంకా బలులు అర్పించడంలో కూడా ఇతనే ముందు వెళ్ళిపోయాడు. ఇంకా మీరు కింద చదువుతూ ఉంటది, ఇతనే ఉత్సవాలు నిర్ణయించేశాడు. ధూపం వేయడానికి యాజకులు అంటే లేవీయులు అందరినీ పక్కన పెట్టేసి లేవీయులు కాని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఆ యొక్క బలిపీఠం మీద బలులు అర్పించడానికి అందరినీ కూడా ఎన్నుకుని ఒక వ్యవస్థనే ఈ యొక్క యెరొబాము జరిగించాడు. అతను జరిగించినటువంటి క్రియ చాలా చెడ్డది. ఎంత చెడ్డది అని అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి ఎంత చెడ్డ క్రియలు ఈ యెరొబాము జరిగించాడు. ఎక్కడ చూడండి మీరు మొదటి రాజుల గ్రంథంలో కానీ దినవృత్తాంతాల్లో కానీ ఎక్కడ చూసినా 2 పేర్లు చాలా గట్టిగా నిలబడతాయి. దాంట్లో ప్రప్రథముడు ఎవరనంటే యెరొబాము. సుమారుగా ఇతను గురించిన సందర్భాలను సుమారుగా 20కి పైచిలుకుగానే మనకి పాత నిబంధనలో చేసినటువంటి ఈ యెరొబాము గురించినటువంటి హిస్టరీని అనేక రాజులు పాలించినప్పుడు వారి గురించి చెప్పుకుంటూ వచ్చాడు ప్రియమైన వాళ్ళ 20 సార్లు సుమారుగా. అంటే ఎంతగా ఇశ్రాయేలు చెడిపోవడానికి ఎంత కారణమయ్యాడో చూడండి ప్రియమైన వాళ్ళ. ఇశ్రాయేలు అందరూ కూడా తన దేవుణ్ణి విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణం ఈ యొక్క యెరొబాము. అతని తర్వాత చెప్పుకోదగ్గవాడు ఎవడనంటే ఆహాబు. యెజెబెలు ప్రేరేపితం ద్వారా ఆహాబు కూడా ఇలాంటి క్రియలు జరిగించాడు. అతని తర్వాత చెప్పుకోవాలంటే ఇంకొకడు ఉన్నాడు, అష్టదరిద్రుడు. యెరొబాము కన్నా మించిపోయినటువంటి ఒక దరిద్రుడు ఉన్నాడు, అతనే మనిషి. వీళ్ళు జరిగించినటువంటి క్రియలు తమ దేవుణ్ణి చేరకుండా ఇశ్రాయేలు జనాంగానికి వారు జరిగించినటువంటి క్రియలు చాలా చెడ్డది. అందుకని ఎప్పుడైతే ఈ యెరొబాముకి ఎలాంటి ఆలోచన వచ్చిందో ఆలోచన దేవుడు చంపేశాడు ప్రియమైన వాళ్ళ. ఎలా అనుకుంటున్నారా? ఒకసారి చూద్దాం. అతను 13వ అధ్యాయంలో దేవుడు వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే అతను బలిపీఠం మీద ఇతనే బలి అర్పించడానికి వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఒక దైవజనుడిని దేవుడు రేపాడు. ఆ నాటకాలంలో ఆ దైవజనుడు వచ్చి చెప్పినటువంటి మాట, అంతటి దైవజనుడైన ఒకడు 13వ అధ్యాయం మొదటి నుంచి అవుతున్నాను వినండి. అంతటి దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యోధా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకే యెరొబాము ఆ బలిపీఠం వద్ద నిల్చుండగా. ఏమంటే ధూపం వేసే క్రియ చేయవలసినటువంటి పని ఎవరిది అని అంటే యాజకుడు చేయాలి, లేవీయులు చేయాలి, ప్రతిష్ఠితంగా ఉన్నటువంటి జనాంగం చేయాలి. కాకపోతే ఇతనే నుంచోబెట్టాడు కాబట్టి ఇతనే బలి అర్పించడానికి వెళ్ళిపోయాడు.
ఆ దైవజనుడు వచ్చి అక్కడికి వచ్చేసాడు. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠం నాకు ఈ మాట ప్రకటన చేసినాడు. బలిపీఠంతో చెప్తున్నాడు, రాజుతో చెప్పడం లేదు, బలిపీఠంతో చెప్తున్నాడు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకుడులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య సైన్యములను నీ మీద దహనము చేయును. ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఈ ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క బలిపీఠం మీద ఎవరైతే దీని బలిపీఠానికి మొక్కమని ప్రేరేపించాడో వాళ్ళందరినీ చంపి ఒక శిశువు పుట్టబోతున్నాడు. దేవుడు ఇలాంటి ప్రవచనంలో చాలా తక్కువ మందికి ఇచ్చాడు. అలాంటి దాంట్లో ఈ యోషియా ఒకటి ప్రియమైన వాళ్ళ చాలా గొప్పవాడు. అసలు యోషియా గురించి చదువుతున్నప్పుడు నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకనంటే నిజంగానే అతను జరిగించినటువంటి క్రియ చాలా గొప్పది. చూద్దాం, అతని గురించి కూడా చూద్దాం. ఎప్పుడైతే ఇది వచ్చిందో యెరొబెయాముకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఆ దైవజనుడిని చంపేద్దాం అనుకున్నప్పుడు దైవజనుడి అలాగే చేయలేపడలేదు. ఈ యెరొబెయాముకి రోగం వచ్చింది. మళ్ళీ దైవజనుడు ప్రార్థన చేసి స్వస్థపరుస్తాడు. తర్వాత యెరొబెయాము కుటుంబం అంతా కూడా నాశనం అయిపోద్ది. ప్రియమైన వాళ్ళలో అక్కడ గుర్తించుకోండి, దేవుడు దేన్నైతే అసహించుకున్న దాన్ని మనం ఎప్పుడు చేయకూడదు. దేవుడు మనిషిని కలిగించే చాలా కష్టపడి చేసేటువంటి సృష్టిని కానీ, లేదంటే సృష్టిలో ఉన్నటువంటి మనల్ని కానీ, లేదంటే కనుక మన కోసం నడిపిస్తున్నటువంటి విధి విధానం కానీ, దేవుడి యొక్క కష్టం చాలా ఉంది. మీరు తప్పు చేయడమే కాకుండా ఎదుటివాడిని తప్పు జరిగించడానికి మీరు ప్రేరేపించినట్లయితే కనుక దాన్ని బట్టి తీర్పు చాలా కఠినంగా ఉంటది. ఎందుకంటే మీరు దేవుని పక్షంగా ఉన్నారు. మీరు చేసినటువంటి చెడు క్రియ అనేక మందిని ప్రభావం చేస్తుంది. యెరొబెయాముకి తన రాజ్యాన్ని స్థిరపరచుకోవాలన్న ఆలోచనలో వచ్చినటువంటి దురుద్దేశమే ఈ అన్నదమ్ముల మధ్య, అంటే యూదా ఇశ్రాయేల్ మధ్య యుద్ధాలు అనేకం జరిగించుకున్నారు. ప్రియమైన వాళ్ళ యెరొబెయాము వేసినటువంటి విషబీజము అనేక సంవత్సరాలు ముందుకు వెళ్తానే ఉంది. అయితే ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం చెప్పుకున్నా, దేవుడు ప్రవచించినట్టుగా యోషియా అనే శిశువు పుట్టాడు. ఎప్పుడు అనంటే 300 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ప్రియమైన వాళ్ళ సుమారుగా లెక్కల ప్రకారం చూసుకుంటే 300 సంవత్సరాల తర్వాత పుట్టినవాడే ఈ యోషియా. యోషియా గురించి చూద్దాం ప్రియమైన వాళ్ళ. చాలా బాగుంటది యోషియా గురించి. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము ఈ మొదటి వచనం చూద్దాం. యోషియా ఏళ్ళ ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడే యెరూషలేము నందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కాతు ఊరువాడగు అదాయాకు కుమార్తె అయిన ఇదియా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించును. యూదుల మీద లేదంటే ఇశ్రాయేల్ మీద అనేక రాజులు ఏలుకుంటూ వచ్చారేమో కానీ అందరు ఏలికలలోని కూడా దావీదుకున్నటువంటి ప్రవర్తన ఎవరికి రాలేదు. దావీదు దేవునికి ఇష్టానుసారి మనుషుడు. అంటే ఎప్పుడు చూసినా సరే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి అతడు యుద్ధం చేసినా, లేదంటే కనుక అతడు ఏది తలపెట్టినా సరే ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప అన్ని విషయాల్లో దేవునికి తగినట్టుగా ప్రవర్తించినటువంటి ప్రవర్తన కలిగిన వాడే దావీదు. అతని ప్రవర్తనకి సరి అయిన ప్రవర్తన కలిగిన వాడే ఈ యోషియా. యోషియా చాలా చాలా అంటే అప్పటికి కూడా అతనికి ఉన్నటువంటి, అంటే వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ యొక్క పరిపాలించే రాజ్యంలో ఉన్నటువంటి స్థితిగతులు కానీ యెహోవాకు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. దేవుడి యొక్క సన్నిధికి చాలా దూరం ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటన్నింటిలోంచి తప్పించుకొని దేవుని యొక్క వెలుగును చూడగలిగాడంటే హోషేయ ఎంత ఉన్నతమైన వాడో మనకు అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళ ఇతడు ఏం జరిగించాడంటే 10వ వచనం ఉంటుంది. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథమును అప్పగించిన రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖంలో చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపేసుకున్నాడంట. ఎందుకు బట్టలు చింపుకున్నాడనంటే దేవుడు చెప్పినటువంటి ఒక్క మాట కూడా తన రాజ్యంలో జరగడం లేదని చెప్పేసి చాలా బాధపడిపోయిన వాళ్ళ. ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అతని రాజ్యం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా అతనికి స్థితిగతులు
అంటే అప్పటికీ కూడా కొద్దిగా మంచి పరిస్థితులు ఉన్నాయి. ఆ మంచి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అతను బట్టలు చింపేసుకున్నాడని అంటే అతను ఎంతగా బాధపడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన వాళ్ళ. ఇంకా కిందకు వెళ్తూ ఉంటది 13వ వచనంలో ఒక మాట ఉంటది ప్రియమైన వాళ్ళ. కిందకు వెళ్తే మన పితరులు 13వ వచనం 4వ లైన్లో ఉన్నది ప్రియమైన వాళ్ళ. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారం చేయక ఎందుకు మనకి ఇంత శిక్ష వస్తుంది, ఎందుకు మనకి ఇంత ఈ స్థితిలో ఉన్నామనంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మనం పాటించడం లేదన్న విషయాన్ని గ్రహించాడు. ఈ ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలు వినని వారేది గనక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికంగా మండుచున్నది. అర్థమైపోయింది ఎందుకు మనకి మేలు జరగడం లేదు అన్నది గ్రహించిన తర్వాత ఇతను ప్రార్థన చేయడం మొదలెట్టాడు ప్రియమైన వాళ్ళ. ప్రార్థన కూడా రాజు కూడా ఎంత ఒబిడియంట్ గా ప్రార్థన చేశాడంటే దేవునికి కలిగి ఏడ్చండి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితే గనక నీవు చేయు మనవని నేను అంగీకరించున్నాను. ఎప్పుడండి దేవుడు మనుషులు మనం అంగీకరిస్తారని అంటే దీనత్వం కలిగినప్పుడు. దీనుల ఎడల ఆయన కృప అమృతంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. దీనత్వం అంటే ఏమనుకున్నారు? గర్వం లేని తత్వం. ఈ ఏషియాకి గర్వం ఏమాత్రము లేదు, రోషం ఉంది, కోపం లేదు కానీ రోషం ఉంది. ఆ రోషంతో ఆయన జరిగించేటువంటి క్రియలు చాలా గొప్పవి. ఎలాంటి క్రియలు జరిగించాడని అంటే గనక ఏదైతే మొదటి రాజుల గ్రంథంలో యెరొబోముతో చెప్పినటువంటి క్రియలు మొత్తం ఎన్ని బలిపీఠాలు ఉన్నాయో అన్ని బలిపీఠాలను పడగొట్టేశారు. యోధా కానీ ఇశ్రాయేలు రాజ్యంలో ఎన్నైతే బలిపీఠాలు ఉన్నాయో అన్ని బలిపీఠాలను పడగొట్టేశాడు. అన్ని బొమ్మలు ఎన్నైతే బొమ్మలాలు చేసుకున్నారో, ఒకటి కాదు రెండు కాదండి, ఎన్ని దేవీ దేవతలను వాళ్ళందరూ చేసుకున్నారో వాళ్ళంతటిని పడగొట్టేశారు. వాడిని కాల్చి పొడి చేసేసి దాన్ని చెరువుల్లో తోలించేశాడు. ఆ బుగ్గి కూడా ఎక్కడ ఉండకుండానే నీళ్ళలో కొట్టుకుపోయేలా చేశాడు ప్రియమైన వాళ్ళ. ఆయన చేసినటువంటి క్రియలు, ఆయన జరిగించినటువంటి ఇది కూడా చాలా గొప్పది. ఈ దేవుడు చెప్పినటువంటి లేఖనాన్ని నెరవేర్చింది కూడా యోషియా. 23:20 వచనంలో ఇశ్రాయేలులోని ఫోమ్రోన్ దగ్గర ఉన్నటువంటి బలిపీఠం మీద ఎవరైతే దానికి బలులు అర్పించారో వాళ్ళ మనుష్య శల్యాలని కాల్చినట్టుగా మనం చూడొచ్చు ప్రియమైన వాళ్ళు. 15-20 వచనంలో అదే ఒక మాట దేవుడు ఈ యొక్క యోషియా గురించి చెప్పినటువంటి మాట. ఇది మన అందరం కూడా మన జీవితాల్లో పాటించే వారని ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఇదే ఒకసారి చూద్దాది. అది ఏంటంటే 23:25 అతనికి పూర్వమందున్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చెప్పిన చేసిన వాడు ఒక్కడను లేడు. అతని తర్వాత అతని వంటి వాడు ఎవ్వడను లేడు. ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా చేయడంలో అంటే దేవుడికి విధి విధానాలు ఇంక్లూడింగ్ పండగలో చేయడంలో అతను హైలైట్గా నిలిచిపోయాడు ప్రియమైన వాళ్ళు. హైలైట్గా నిలిచిపోయాడు. పూర్ణ హృదయంతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకంతోనూ ఇతను జరిగించిన క్రియలు మనందరికీ ఆదర్శప్రాయం. మనం కూడా నేర్చుకోవాలి. మనం కూడా ఊషిలా ఉండాలి ప్రియమైన వాళ్ళ. దేవుని యొక్క ఆజ్ఞలను నిలబెట్టడానికి అతను పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. ఆనాటి కాలంలో వాళ్ళకి ధర్మశాస్త్రము విధించబడినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని బట్టించి అతను జరిగించిన క్రియ ఇలాంటిదే. హిజ్కియా గురించి కూడా ఉంటది ప్రియమైన. హిజ్కియా కూడా దేవుని సన్నిధిలో చాలా ప్రవర్తంగా హిజ్కియా విషయంలో చెప్పుకోవాలంటే అది విశ్వాసం గురించి చెప్పుకోవాలి. ఈ యోషియా గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక మనం ధర్మశాస్త్రాన్ని ఆచరించడంలో పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ ఉన్నటువంటి హోషియా గురించి మనం మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళ. హోషియా మనకు ఒక ఎగ్జాంపులరీగా ఉన్నాడు. ఇప్పుడు మనకి దీన్ని చదువుతున్నప్పుడు నాకైతే దేవుడు ఎంతగా సంతోషించాడో యోషియాని చూసినప్పుడు. ఎందుకంటే వేరొక మార్గంలో వెళ్తున్న వారిని తన మార్గానికి నప్పించేవాడు ఒకడు ఉండాలి ప్రియమైన వాళ్ళు. అలా ఒకడు లేకపోతే అలాగా ఒక దుర్మార్గతలోకి వెళ్తున్న వాడిని తన తప్పు మార్గం నుంచి మళ్ళించి బయటికి తెప్పించే ఒకడు కావాలి.
అలాంటి వాడు యోషియా. హిజ్కియా నమ్మినా, దావీదు నమ్మినా, సొలొమోను నమ్మినా, హోషియా నమ్మినా, ఎవరు నమ్మినా సరే వాటన్నిటికీ ప్రధానమైన మూలం ఏదైనా అది విశ్వాసం. అట్టి విశ్వాసంతో వారు ప్రతి దాన్ని జయించుకుంటూ వచ్చారు. మీకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీకు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎటువంటి క్రియలు జరిగించి ఎలాంటి వాటిని పొందుకున్నారన్న విషయం. అయితే ఈ అంతా చదువుతున్నటువంటి మనము మన యొక్క పూర్ణ హృదయంతో మనం ప్రభువుని ఆరాధించగలుగుతున్నామా? పూర్ణ బలముతో మనం ఆయన్ని సేవించగలుగుతున్నామా? అందుకనే మనకు మోటివేషన్ గా మనకి ఇలాగే ఉండాలి అని చెప్పేసి దేవుడు ఒక గొప్ప ప్రణాళికనే చేశాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున అంటే ఈ విశ్వాసుల సమూహమే మన ముందుందంట. ఎవరి గురించి చెప్పమంటారు? అబ్రాహాము గురించా, ఇస్సాకు గురించా, యాకోబు గురించా, నోవా గురించా, లేదంటే కనుక ఆ తర్వాత వచ్చినటువంటి రాజులైనటువంటి రాజుల గురించి చెప్పమంటారా, లేదంటే న్యాయాధిపతుల గురించి చెప్పమంటారా, లేదంటే కనుక రాజులు పరిపాలించే రాజుల గురించి చెప్పమంటారా, లేదంటే యేసుక్రీస్తు తర్వాత 12 మంది శిష్యులు, 12 మంది శిష్యుల తర్వాత వచ్చినటువంటి అపోస్తలుడైన పౌలు, ఆ తర్వాత శిష్య బృందము ఎంతమంది ఉన్నారు ప్రియమైన వాళ్ళరా? నువ్వు విశ్వాసంలో నెగ్గించడానికి, పూర్ణ హృదయంతో దేవుని తిరగడానికి ఎంతకంటే మోటివేషన్ ఇంకెవరో లేదు. నీ ముందున్నటువంటి దైవజనులు ఉన్నారు అంటే బైబిల్లో లేనివారు ఏమండి, కొంతమంది భూమి మీద విశ్వాసంతో బ్రతికిన విశ్వాస వీరులు ఉన్నారు ప్రేమిన వాళ్ళ. అంటే బైబిల్లో లేనంత మాత్రం అంటే గ్రంథం రాసేటప్పటికీ వాళ్ళు ఉన్నారు. ఇంకా మనకు ఒకసారి చూస్తే మన దైవజనులు చూసినప్పుడే మనకు గుర్తొస్తుంది మనం ఇంకా తక్కువలో ఉన్నాం అని చెప్పేసి. కొంతమంది సహాయం చేసే విషయంలో చూసినప్పుడు మనం ఇంకా తక్కువలో ఉన్నామని మనకు అర్థమవుతుంటది. గొప్ప సాక్షి సమూహమే మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నప్పుడు భౌతికమైన వాటి కోసం మీ విశ్వాసాన్ని ఎందుకు బలహీనపరుచుకుంటున్నారు? యెరొబెయాముకు వచ్చినటువంటి రాజ్యం స్థిరంగా ఉండాలని యెరొబెయాముకు వచ్చినటువంటి దుష్ట ఆలోచన పట్టించి ఇశ్రాయేలు జనాంగం మొత్తం నాశనం అయిపోయింది. మనకు వచ్చే మంచి ఆలోచన పట్టించి అనేక మందిని నిలబెట్టగలుగుతున్నావా? అదే దేవుడు కోరుకుంటుంది. వీళ్ళందరినీ చూడండి, పాపం జోలికి వెళ్ళొద్దు. ప్రతి భారమును సిలువుగా చెక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి మనకందరికి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాసమును ఆశీనుడైన. మీరు అలసట పడకయు మీ ప్రాణంలో విసుకై ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. మీరు పాపంతో పోరాటంలో రక్తం కారణంగా ఇంకా దాన్ని ఎదిరించలేదు. ఇదే చెప్తున్నాడు. మీకు బెస్ట్ మోటివేట్ రావాలంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అని చూడండి. ఎందుకనంటే అనేక మంది ఓడిపోయేతో వచ్చిన వాళ్ళు యేసుక్రీస్తు అని చూసి నెగ్గిన వాళ్ళు అనేక మంది యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగాన్ని బట్టించి, ఆయన ఇచ్చినటువంటి ప్రాణాన్ని బట్టించి, ఆయన చేసినటువంటి బలి కార్యాన్ని బట్టించి అనేక మంది విశ్వాసులుగా మార్చబడ్డారు. స్థిరులుగా, కదలని వారుగా ఎంతమంది దేవుని యొక్క ధర్మ అంటే నీతికి వ్యతిరేకంగా జరిగించినటువంటి పాపాలన్నింటినీ విడిచిపెట్టి పరిశుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది లేకపోలేదు ప్రేమ వాళ్ళ. మనవంతు ఈ భూమి మీద దేవుని యొక్క ప్రతినిధులుగా మనం ఉన్నాం. మనము దేవుణ్ణి గెలిపించాలి. హోషేయ ఏ విధంగా అయితే గెలిపించాడో, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే గెలిపించాడో ప్రభుని, రాజుని, పరమరాజు అండి ఆయన దేవుడు. ఆ దేవుణ్ణి మన జీవితంలో మీరందరూ కూడా నెగ్గిస్తారని ఆశిస్తూ ఈ నా మాటల్ని ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. మనముగా ప్రేమించిన మా ప్రియ కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. యెరొబెయాము చేసినటువంటి చెడు క్రియ, అదేవిధంగా యోషియా ద్వారా అతను చేసినటువంటి చెడు కార్య అంతటను నిర్మూలించడానికి మీరు పుట్టించినటువంటి హోషేయలు తెలుసుకున్నాం తండ్రి. మాకైతే ఇప్పుడైతే యేసుక్రీస్తు వారు మాకు ఆదరంగా ఉన్నారు. మేము వీళ్ళందరినీ చూసి విశ్వాస పోరాటంలో వారి జీవితాలను మేము అన్వయించుకొని మేము కూడా పాపాన్ని విడిచిపెట్టి
మాలో వచ్చే శరీర క్రియలు కానీ లేదంటే దుష్ట ఆలోచనలు కానీ చంపివేసుకొని తండ్రి మీ సన్నిధిలో యథార్థంగా పూర్ణ బలంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ శక్తితోనూ నిన్ను ఆరాధించే వారికి మేము అందరం ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. తండ్రి మీరు మమ్మల్ని నిలబెట్టిన, మీరు మమ్మల్ని కట్టండి తండ్రి. మీరు కడితే ఎవరు కలగించలేరు కాబట్టి తండ్రి మీ చేత నాటబడే మంచి వారిగా మేము అందరం ఉండడానికి సహాయం అనుగ్రహించుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంపులు పొందిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆస్వాదించండి. వారికి రావాల్సినటువంటి మేలును మీ చిత్తానుసారంగా అనుగ్రహించండి తండ్రి. వారికి ఎటువంటి లోట్లు అయితే ఉన్నాయో ఆ లోటులన్నింటినీ తీసివేయమని వేడుకొంచున్నాం తండ్రి. వారిని స్థిరులుగా, కదలని వారుగా, విశ్వాసంలో అనేక మందికి మాదిరులుగా వాళ్ళందరినీ నిలబెట్టమని ఆశిస్తూ తండ్రి ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.